నేను ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. దట్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్. రెండు చేయొచ్చు. మా తాతగారు ఎన్నో చేశారు, నేను కూడా రెండన్నా చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఫర్ ద టైమ్ బీయింగ్ మిమ్మల్ని అందరినీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో రిప్రజెంట్ చేసిన దానికి గర్వపడుతున్నాను. కానీ ఈ ప్రస్తుత పరిస్థితిలో మీకోసం పోరాటం చేయలేకపోతున్నాను. I'll continue to invest, to innovate, to create jobs, create revenue, and create wealth for the state and the country. And all international and national exhibitions lo kuda thought leader ga continues ga chestanu. In conclusion, పాలిటిక్స్ ఒకసారి వదిలేస్తే మళ్ళీ వచ్చేదని చాలా కష్టం అని చాలా మంది నాకు చెప్తున్నారు. కానీ నేను ఎంటర్ అయ్యిందే చాలా లేట్గా ఎంటర్ అయ్యాను. 48 ఏజ్లో ఎంటర్ అయ్యాను. అది కూడా చాలా కష్టం అంటారు కొంతమంది. ఫస్ట్ టైం ఎలక్షన్ ఎంపీగా నిలబడి గెలిచేది కూడా కష్టమే అంటారు అందరూ. ఫస్ట్ టర్మ్లోనే ఐ మేడ్ అ మార్క్, నాట్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్, ఫర్ గుంటూరు at national and international level. రెండోసారి కూడా అగేన్స్ట్ వేవ్ కష్టాల్లోనే మళ్ళీ తిరిగి వచ్చాను. 10 years ఫెయిత్ఫుల్గా సర్వ్ చేశాను. ఐ సర్వైవ్డ్ బీయింగ్ టార్గెటెడ్. స్టేట్ అండ్ సెంటర్ టార్గెట్ చేసినా కూడా నేను నిలబడాను. ఐ డిడ్ంట్ సరెండర్ అండ్ ఐ డిడ్ంట్ కాంప్రమైజ్. నౌ for personal and professional reasons, I need to take a break to set things right. Ippude cheppanu de-risking, diversification strategy gurinchi. And ఈసారి మళ్ళా వస్తే ఫుల్ టైమ్గా రావాలా, పార్ట్ టైమ్గా రానని కూడా నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. బిజినెస్ పార్ట్ టైమ్గా చేయొచ్చు, కానీ పాలిటిక్స్ పార్ట్ టైమ్గా చేయలేనని కూడా తెలుస్తాను నాకు. ఇన్ ద మీన్ టైమ్ నేను నిద్రపోతూ ఉంటున్నాను. చాలా ఉండాయి చేసేదానికి. రాముడు 14 సంవత్సరాలు వన్యవాసంకి వెళ్ళారు. పాండవులు 13 సంవత్సరాలు వన్యవాసంకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వచ్చారు. నేను కూడా అట్లాగే మీ దగ్గరికి వస్తాను.